ఇతడు యోసేపు కుమారుడిగా చూస్తాం. ఎలానా ఆదికాండం 41:51 చూసినప్పుడు ఇతడు యోసేపు యొక్క పెద్ద కుమారుడిగా చూస్తున్నాం. అర్థమైందండి? యోసేపు యొక్క పెద్ద కుమారుడిగా చూస్తున్నాం. ఇతడు ఈ మనస్సేకి అర్థం ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయేటట్టు చేశాడు. మర్చిపోవుట అని అర్థం అండి. మనస్సే అంటే ఏంటి అర్థం? మర్చిపోవుట. యోసేపు ఐగుప్తుకి వచ్చిన తర్వాత మరి ఫరో యొక్క కళ అర్థం చెప్పిన తర్వాత ఫరో యోసేపుని హెచ్చించి ఐగుప్తుకు తన తర్వాత రెండవ నాయకుడుగా ఏం చేశాడు? నియమించాడు. అతనికి అసనేతు అనేటువంటి ఒక స్త్రీని, అమ్మాయిని పెళ్లి చేశాడు. వారిద్దరికి పుట్టేటువంటి వాడే మొట్టమొదటి సంతానమే మనసే. అప్పటి వరకు యోసేపు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించాడు. మనందరికి తెలుసు. యోసేపు పుట్టినప్పటి నుంచి కూడా శ్రమలే, బాల్యదినం నుంచి కూడా కష్టాలే. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. చిన్నతనంలోనే అన్నదమ్ముల ద్వారా హింసింపబడ్డాడు. ఎంతో బాధింపబడ్డాడు. తర్వాత అమ్మివేయబడ్డాడు. పోనీ బానిసకు వచ్చి పోతిఫర్ ఇంట్లో పని చేస్తుంటే దేవుడు అక్కడ హెచ్చించాడు. అక్కడ కొంచెం చూపుసమని అనుకుంటే లేని నింద మోపబడి ప్రియమైన పిల్లారా జైలు పాలయ్యాడు. ఆ జైల్లో కూడా ప్రియులారా అక్కడ చెరసాలకు వచ్చినటువంటి ప్రియులారా ఆ రాజ దర్బార్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను సహాయం అడిగినా సహాయం కూడా వాళ్ళు చేయలేక మర్చిపోయారు. చివరికి ఫరోకి కల రావటం బట్టి ప్రియులారా అతను ఫరో ఎదుట వచ్చి నిలబడ్డాడు. కళ అర్థం చెప్పడం ద్వారా ఫరో ప్రసన్నుడై అతన్ని ఆ దేశపు రెండవ అధిపతిగా నియమించడం మనం చూస్తాం. తర్వాత వివాహం కూడా ఫరోనే చేశాడు. ఇప్పుడు అతనికి దాదాపు 15 సంవత్సరాలు భయంకర బాధ, కష్టము, వేదన, దుఃఖము, ఆదరణ లేని పరిస్థితి అయిన తర్వాత ఈ దినం అతనికి నెమ్మది దొరికింది. తన బాధలన్నీ మర్చిపోయేటట్టు సంతోషాన్ని, సమాధానం ఇచ్చాడు. చక్కటి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. మంచి భార్యనిచ్చాడు. చివరి కుమారుడు ఇచ్చినప్పుడు అతడు తాను పొందిన బాధ అంతా కూడా మర్చిపోయాడని, నిజంగా ఆ సంతోషమును బట్టి అతడు మనసే అని తన ప్రథమ కుమారునికి, జ్యేష్ఠ కుమారునికి పేరు పెట్టాడు. మనసే అంటే మర్చిపోవుట అని అర్థం. నిజంగా యోసేపు తన జీవితంలో కలిగిన అన్ని బాధలు కూడా మర్చిపోయి సంతోషాన్ని, నెమ్మది ఇచ్చాడు, ఉన్నతస్థితి ఇచ్చాడు. అలాగే దేవుని ప్రజలైన మనకు కూడా రక్షణ పొందినప్పటి నుంచి కూడా నిజంగా దేవుని ఏర్పాటు చేయబడిన వ్యక్తులమైతే నిజంగా రక్షణ పొందిన నుంచి కూడా అనేక రకాల కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు మనకు కలుగుతూనే ఉంటాయి. ఈ విశ్వాస జీవితంలో అనేక రకాల బాధలు, వేదనలు, దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఎక్కడో బయట నుంచి రా శ్రమలు తోటి సహోదరి సోదరుల వల్లే కలుగుతుంది. యోసేపుకు శ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయి? బయట నుంచి రాలేదండి, సొంత సహోదరు నుంచే వచ్చింది. అన్ని సహించాడు. ప్రియమైన పిల్లారా, బానిసయ్యాడు. స్వతంత్రుడిగా ఉన్న వ్యక్తి, తండ్రికి ఇష్టమైన కుమారుడు ఉన్నటువంటి వ్యక్తి బానిసగా ఉన్నాడు. ఆయనను దేవుని దృష్టిలో, దేవుని ఎదుట ఆయన నిర్దోషిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా జీవిస్తా ఉన్నాడండి. ఎలాంటి పాపమునకు తన జీవితంలో చోటు ఇవ్వలేదు. పాపానికి చోటు ఇవ్వనందుకు ఆయనకు దొరికింది ఏం చేస్తా? చెరసాల.
అపనిందలు. అయితే ఆయన ఒకటి తెలుసుకున్నాడు, ఏంటంటే ఇదంతా దేవుని ద్వారా జరుగుతుంది. ఇదంతా ప్రియులారా ఒక మహిమ గల హెచ్చింపు కొరకు, ఒక మహిమ గల ఐశ్వర్యం ఆశీర్వాదం కొరకే అనే విషయాన్ని యేసేపు అర్థం చేసుకుంటాడు. కాబట్టి తన జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖపడినట్టుగా మనకు కనబడదు. అందుకే చెరసాలలో వేసినప్పటికి కూడా ఆయన, ప్రియమైన బిడ్డలారా, చెరసాలు వేసినప్పటికి కూడా ఆయన ఉదయాన్నే లేచి అందరినీ పలకరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రీతిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి దైవ ఆశీర్వాదాన్ని అనుభవించాడు. అదే రీతిగా ఈ లోకంలో మనకు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖము, అవమాన, నిందలు బయట నుంచి కాకుండా ఇంటి నుంచి వస్తుంది, తోటి సహోదరు నుంచి వస్తుంది. అలాగే మనం మంచి చేసినందుకు మన మీదకి నిందలు, అవమానంలో, కష్టంలో రావచ్చు. అయితే ఇదంతా కూడా ఆశీర్వాదం పొందడానికి, ఉన్నతమైన మహిమ పొందడానికి ఇదే మార్గం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదొక మార్గము. ఒకవేళ యేసేపు పోతిఫర్ ఇంట్లోనే ఉండినట్లయితే, ఉండినట్లయితే ప్రియులారా, ఎక్కడ చేరేవాడు కాదు, కళ అర్థం చెప్పేవాడు కాదు, తన ఫరో ముందు ఆయన పేరు వచ్చేది కాదు. ఏదైతే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడో అది నువ్వు దేవుడి జన వాగ్దానానికి దగ్గర నడిపిస్తుందని నువ్వు మర్చిపోకూడదు. రక్షణ పొందిన నీ జీవితంలో ఏదైతే కలుగుతుందో అవంతా కూడా నీవు నడిచే ఆత్మీయ యాత్రలో పరలోకం వెళ్ళే ఒక మార్గం మనం మాత్రం తెలుసుకోవాలి తప్ప నువ్వు కంగారు పడడానికి వీలేదు, భయపడడానికి వీలేదండి. అసలు యేసు మార్గమే కొండలు, లోయలతో కూడిన జీవితం అనేది మనకు స్పష్టమైంది. పరిశుద్ధంగా చదివినప్పుడు నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేవుడు వెంబడించిన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలన్నీ కూడా ఎత్తు పల్లాలతో కూడినట్టు జీవితంగా ఉంది. చివరికి ఒక దినమున తానే వచ్చింది, ఒక ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు ఏం చేశారు, పొందినట్టుగా మనం చూస్తాం. వాళ్ళైతే ఈ లోకసమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందారు. మనమైతే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పరలోకపు మహిమ కొరకు ప్రభు మనం నడిపిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే రక్షణ పొందిన మొదలుకొని మన జీవితంలో వస్తున్న ప్రతి బాధ, వేదన, కష్టము, నిందలు, దుఃఖము అన్నిటి కూడా సహిస్తూ ముందుకు సాగుదాం. ఒక టైం వస్తుంది మనము ఇవన్నీ మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఏసేపు మర్చిపోయేటట్టు చేశాడు దేవుడు. అదే రీతిగా మనమందరం కూడా మర్చిపోయేటట్టుగా చేసే దినం ఒకటి రాబోతుంది. అది ఎక్కడంటే ఆ యొక్క నిత్య సియోను, ఆ మహిమగల దేవుని ఎదుట నిలబడే సమయము ఆసన్నమై ఉన్నది. ప్రభు యొక్క రాకడ అతి శీఘ్రంగా రాబోతుంది. అందుకే మనందరికి కూడా ప్రియమైన పిల్లారా, ఆ యొక్క సియోనులో మనందరం కూడా వెళ్ళినప్పుడు మన ఈ లోకపైన పరిస్థితి అంతా కూడా మర్చిపోయే దినం వస్తుంది. అందుకే అన్నాడు ఆయన, ప్రతి కన్నుల బాధనైనా తుడిచివేయను. ఇక్కడ బాధ, దుఃఖం అనేటువంటిది ఏమాత్రము ఉండదని దైవవాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది.